హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. మీలో ఎవనికైనను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళంగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. దైవజ్ఞానం అంటే ఒకేసారి ఎక్కువగా వచ్చేది కాదు. మనం ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తూ సందేహపడకుండా ఆసక్తితో దేవుని అడుగుతూ ఉంటే ఆయన జ్ఞానంతో నింపబడుతూ ఉంటాం. మనల్ని మనం గమనించుకుంటూ ఉంటే మన జ్ఞానంలో మార్పును గుర్తించవచ్చు. కొన్ని రోజుల క్రితం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అని గమనిస్తే ఖచ్చితంగా మనలో జ్ఞానం పెరిగి ఉంటుంది. మనం ఆలోచించే తీరు, ప్రవర్తించే తీరుల్లో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఎక్సర్సైజ్ చేస్తే అనవసర ఫ్యాట్ పోయి బాడీ బలపడినట్లు మనలో ఉన్న మూర్ఖత్వం, మొండితనం, కోపం పోయి ఆ స్థానంలో దేవుని ప్రేమ, వినయం, తగ్గింపు, జ్ఞానం వృద్ధి చెందుతాయి. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఉమేష్ లా చదువుకుని సుప్రీంకోర్టులో క్రిమినల్ లాయర్గా మంచి గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తి. అతనికి పేరు, పరపతి ఎంతగా ఉంటాయంటే రాజకీయ నాయకులు అతనికి గంటల లెక్కన ఫీజు ఇచ్చేవారు. అంత గొప్ప స్థాయి, పేరు, డబ్బు, హోదా అన్నీ కలిగిన వ్యక్తి. కేసుల పట్ల మంచి నాలెడ్జ్ కలిగిన వ్యక్తి. కానీ అతనిలో ఏదో ఒక అసంతృప్తి దాగి ఉంటుంది. ఇంతే నా జీవితం, డబ్బు, హోదా, పేరు, కీర్తి ఇంతే, కానీ ఇంకా ఏదో ఉంది. ఇవన్నీ ఉన్నా నాకెందుకు ఈ లోటు తెలుస్తోంది, ఏదో సంతృప్తి మిస్ అవుతున్నాను అని ఫీల్ అయ్యేవాడు. అలా అసంతృప్తిగా అనిపించినప్పుడల్లా ఏవో బుక్స్ చదివేవాడు. ఒకసారి ఒక కేసు గెలిచినందుకు ఫీజుతో పాటుగా ఒకతను బైబిల్ను గిఫ్ట్గా ఇస్తాడు. తన బుక్ లైబ్రరీలో పెట్టి అతను మరచిపోతాడు. ఒకసారి మరీ అసంతృప్తిగా అనిపించినప్పుడు ఏదైనా బుక్ చదువుదామని తన లైబ్రరీ రూమ్లోనికి వెళ్ళి చూడగా బైబిల్ అతన్ని ఆకర్షిస్తుంది. బైబిల్ తీసుకుని చదవడం ప్రారంభించాడు. బైబిల్ చదువుతూ ఉండగా అతను సంతృప్తి, దైవజ్ఞానం పొందుకుంటూ తనలోని మార్పును గమనించుకుంటూ ఏదో డిఫరెంట్ పర్సన్ అయినట్టు గ్రహించేవాడు. రోజు విడవకుండా బైబిల్ చదివేవాడు. దేవుని ప్రేమను, త్యాగాన్ని గుర్తించి రక్షణ పొంది తను చేసే వృత్తి కన్నా గొప్ప పని దేవుని గురించి ప్రకటించడం అని న్యాయవాద వృత్తిని వదిలి పాస్టర్గా మారి దేవుని గురించి ప్రకటిస్తూ ఎందరినో రక్షణలోనికి నడిపించసాగాడు. అతను తన వృత్తిని వదిలినందువల్ల అతనికి ఏమీ తక్కువ కాలేదు. అతను మునుపటి కన్నా ఎక్కువగా పొందుకుంటూ ఇంకా సంతృప్తిగా జీవించసాగాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో జ్ఞానం సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. దేవుని నుండి జ్ఞానం సంపాదించుకోవటం, దేవునితో సమయం గడపటం మనకు అత్యంత ముఖ్యమైన పని, మొట్టమొదటి పని అయి ఉండాలి. అలా చేయటం వల్ల ఆర్థిక ఆశీర్వాదం, దైవ భద్రత పొందవచ్చు. దైవ జ్ఞానం మనకు ఘనతను, కీర్తిని, కిరీటాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి మనం ఎంతగా ఆయనతో సమయం గడుపుతూ ఆయన జ్ఞానం పొందుకుంటూ ఉంటే అంతగా ఈ లోకంలో హెచ్చింపబడుతూ పరలోకంలో కూడా మన స్థాయిని పెంచుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, అనుదినం మీ జ్ఞానం అడగమని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా. సందేహింపగా అడిగే శక్తిని మాకు దయచేయండి. అలా మీ వద్ద జ్ఞానం పొందుకున్నప్పుడు అన్ని విషయాలలో మేమందరం హెచ్చింపబడతామని తెలుపుతున్నందుకు వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు అనుదినం మీ జ్ఞానం పొందుకునేందుకు వారు సమయం తీసే విధంగా సహాయం చేయండి.
వారిని అన్ని రంగాలలో, అన్ని విషయాలలో అభివృద్ధి పొందించండి. వారి ఆర్థిక అవసరతలన్నీ తీర్చండి. వారి అప్పులన్నీ తీర్చండి. వారికి ఆరోగ్యం, దీర్ఘాయువును దయచేయండి. అలాగే ఘనత, కీర్తిని దయచేయండి. అందరినీ కొండ మీది పట్టణం వలె అభివృద్ధి పొందించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.